పిల్లలు లేక బాధపడుతున్న దంపతుల్లో చాలా మందిలో వాళ్ళకి కరెక్ట్‌గా ఏ డేట్స్‌లో ఉన్నప్పుడు సెక్షువల్‌గా కలిస్తే పిల్లలు పుట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది అనేది తెలియక వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ అంతా నార్మల్‌గానే ఉంటది. ఫీమేల్ సైడ్ నుంచి ఎగ్ క్వాలిటీ గానీ, ఎగ్ రిలీజ్ అవ్వటం గానీ, ఎండోమెట్రియం గానీ అంతా బానే ఉంటది. కానీ వాళ్ళకి జస్ట్ కొంత ఆ ఇగ్నోరెన్స్ వల్లో, లేకపోతే ఈ అవేర్‌నెస్, నాలెడ్జ్ లేకపోవటం వల్లో కరెక్ట్‌గా ఈ ఫెర్టైల్ పీరియడ్స్‌లో ఏ డేట్స్ వల్ల ఏ డేట్స్‌లో కలవాలో తెలియక చాలామంది పిల్లలు లేక ఇబ్బంది పడతా ఉంటారు. ఈ వీడియోలో నేను కరెక్ట్‌గా ఏ డేట్స్‌లో కలిస్తే పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆ డేట్స్‌లో కలిసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ గనక రెగ్యులర్‌గా ఎవ్రీ మంత్ 25-28 డేస్‌లో మెన్సెస్ వస్తా, ఆ మెన్సెస్ వచ్చినప్పుడు ఒక 5-6 డేస్ పాటు మెన్స్ట్రువల్ సైకిల్ మెన్స్ట్రువేషన్ ఉండి ఆ సైకిల్ కనుక రెగ్యులర్‌గా వస్తుంది అని అనుకోండి, వాళ్ళకి డెఫినెట్‌గా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కరెక్ట్‌గా జరుగుతున్నట్లే అర్థము. సో ఎప్పుడైనా సరే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మినిమమ్ 25-28 డేస్కి ఒకసారి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రావాలి. అండ్ ఆ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు 5-6 డేస్ కనుక మెన్సెస్ ఉంటే మోస్ట్లీ వాళ్ళకి సైకిల్ అనేది రెగ్యులర్గా వస్తున్నట్లు. అండ్ ఇటువంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సింపుల్గా వాళ్ళు ఫాలో అవ్వాల్సింది, ఈ మధ్య అయితే చాలామంది ఏదో యాప్స్ వచ్చినాయి, క్యాలిక్యులేటర్స్ వచ్చినాయి అని చెప్పి ఫాలో అవుతున్నారులే, కానీ అంత కూడా అవసరం ఉండదు. సైకిల్ కనుక 28 డేస్ వస్తున్నప్పుడు సింపుల్గా ఫాలో అవ్వాల్సింది ఏమిటి అని అంటే, మెన్సెస్ స్టార్ట్ అయిన డే నుంచి మినిమమ్ 10 డేస్ కౌంట్ చేసుకోవాలి. సో ఈ డేట్స్ కౌంట్ చేసుకోవడం ఎలా కౌంట్ చేసుకోవాలి అని అంటే, మెన్సెస్ స్టార్ట్ అయిన డే నుంచి కౌంట్ చేసుకోవాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, ఈ మెన్సెస్ అయిపోయిన డే నుంచి 10 డేస్ కౌంట్ చేసుకుంటారు. ఇది రాంగ్ అనమాట. సో కౌంట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మెన్సెస్ స్టార్ట్ అయిన డే నుంచి 10 డేస్ కౌంట్ చేసుకోవాలి. సో ఈ 10 డేస్లో వాళ్ళు సెక్షువల్గా కలవచ్చా కలవకూడదా అంటే అది వాళ్ళ ఇష్టం. ఈ ఫస్ట్ 10 డేస్లో సెక్షువల్గా కలవటము అనేది ఇట్స్ ప్యూర్లీ వాళ్ళ సెక్షువల్ సాటిస్ఫాక్షన్కు లేదా సెక్షువల్ దానికి, కానీ పిల్లలకి దీనికి ఏం సంబంధం ఉండదు. ఖచ్చితంగా 9th డే కానీ లేదా 10th డే కానీ ఒకసారి మట్టికి కంపల్సరీగా సెక్షువల్గా కలవాలి. 9th డే కలిశారు అని అనుకోండి సెక్షువల్గా, 10, 11 కలవకుండా 12th డే నుంచి మొదలుపెట్టి 18th డే దాకా ఆల్టర్నేట్ డేస్ కలవాలి. ఒకవేళ 9th డేనా కలవలేదో, కుదరలేదు, మర్చిపోయారు అనుకుంటే 10th డే కలవాలి. సో 10th డే కలిసి మళ్ళీ 11th కలవకుండా 12th నుంచి 18th డే దాకా ఆల్టర్నేట్ డేస్ కలవాలి. సో 9th డే కలిసిన తర్వాత 2 డేస్ ఎందుకు గ్యాప్ ఉండాలి, లేదా 1 డే ఎందుకు గ్యాప్ ఉండాలి అని అంటే, ఒకవేళ ఎగ్ కనుక 12th రిలీజ్ అయింది అని అనుకుంటే అట్లీస్ట్ ఈ 2 డేస్ ముందు గనక సెక్షువల్గా కలవకుండా గ్యాప్ ఉంటే ఈ 2 డేస్లో ఎంతో కొంత స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయింది. అట్లా కాకుండా 11th కలిసి ఇమీడియట్గా మళ్ళీ 12th కలిశారనుకోండి, డెఫినెట్గా ఈ స్పెర్మ్ కౌంట్, కాన్సన్ట్రేషన్ అంత ఎక్కువగా ఉండదు. ఒకవేళ 12th కనుక ఎగ్ రిలీజ్ అయినట్లయితే డెఫినెట్గా వాళ్ళు కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేక ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ కలుద్దాము ఈ ఓవులేషన్ పీరియడ్కి మినిమమ్ ముందు 1 or 2 డేస్ అనేది గ్యాప్ ఉండాలి సెక్షువల్గా కలవకుండా. సో 9th డే ఆర్ 10th డే ఖచ్చితంగా కలిసి, 9th కలిస్తే 10, 11 కలవకూడదు. ఒకవేళ 9th కనుక కలవలేదు అని అంటే 10th కలవాలి. 10th కలిసి 11th కలవకుండా మళ్ళీ 12th నుంచి 18th డే దాకా కలవాలి. అండ్ సెకండ్ వచ్చేసి, ఈ 12th నుంచి 18th డే లోపల కలిసేటప్పుడు డైలీ కూడా కలవకూడదు. 12th ఒకసారి కలవాలి. సో 12th ఒకసారి కలవాలి, 13th కలవకూడదు, మళ్ళీ 14th కలవాలి, 15th కలవకూడదు, 16th కలవాలి, 17th కలవకూడదు, 18th కలవాలి. సో ఖచ్చితంగా 1 డే అనేది గ్యాప్ ఉండాలి. డైలీ కూడా కలిస్తే ఆ స్పెర్మ్ కౌంట్, కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు. ఆల్టర్నేట్ డేస్ కలిస్తేనే స్పెర్మ్ కౌంట్, కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావడానికి ఈజీ ఛాన్సెస్ ఉంటాయి. సో 12th నుంచి మొదలుపెట్టి 18th దాకా రోజు మార్చి రోజు ఒకసారి ఖచ్చితంగా కలవాలి. అండ్ ఈ రోజు మార్చి రోజు కూడా ఒకసారే కలవాలి. 12th 2 సార్లు, 13th 3 సార్లు, 14th 4 సార్లు అట్లా కూడా కలవకూడదు. జస్ట్ ఒక్కసారే కలవాలి. 12th ఒకసారి,
14th ఒకసారి, 16th ఒకసారి, 18th ఒకసారి. అండ్ వన్స్ మళ్ళీ ఈ 18th అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మెన్సెన్స్ వచ్చేదాకా అది మళ్ళీ వాళ్ళ ఇష్టం. సో ఫర్టైల్ పీరియడ్ అనేది జనరల్గా ఈ మెన్స్ట్రువల్ సైకిల్ 28 days వచ్చే వాళ్ళకి ఇన్ జనరల్ ఈ 12 to 18 days మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ 12 to 18 days మధ్యలో రోజు మార్చి రోజు ఒకసారి కలవాలి. అండ్ ఈ 12th స్టార్ట్ అయ్యే ముందు అట్లీస్ట్ 1 or 2 days గ్యాప్ ఉంటే ఇంకా మంచిది. చాలామంది ఈ మెన్స్ట్రువల్ సైకిల్ని ఫాలో అవుతా వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, ఈ గైనకాలజిస్టులు వాళ్ళకి ఇచ్చే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, మీరు ఖచ్చితంగా 12th 2 సార్లు కలవాలి, 13th 2 సార్లు కలవాలి, 14th 2 సార్లు కలవాలి అని చెప్పి చెప్తారు. నాకు తెలిసి మనిషి అనేవాడు, మగాడు అనేవాడు కంటిన్యూస్గా రోజుకు 2 సార్లు కలవలేడు. అట్లా కలిసినా కూడా ప్రెగ్నెన్సీ రాదు. జస్ట్ 12th నుంచి 18th దాకా రోజు మార్చి రోజు ఒకసారి కలిస్తే సరిపోయింది. అంతేగాని 12th 2 సార్లు కలవాలి, 13th 3 సార్లు కలవాలి, 14th 4 సార్లు కలవాలని టార్గెట్ లాగా పెట్టి సెక్స్ చేయలేరు. అండ్ ఎందుకు అనంటే, వన్స్ ఒకసారి సెమెన్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సెక్షువల్ డిజైర్ వచ్చి సెక్షువల్గా వాళ్ళు కలవటానికి టెస్టోస్టెరాన్ హార్మోన్ బిల్డప్ అవ్వటానికి ఏజ్ రిలేటెడ్గా 1 to 2 days టైం పట్టింది. ఎంగేజ్లో ఉన్నప్పుడు జస్ట్ అవర్స్లోనే మళ్ళీ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ నార్మల్కి వచ్చి మళ్ళీ సెక్షువల్గా కలవగలుగుతారు. కానీ ఏజ్ పెరిగే కొద్దిగా ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ సెక్షువల్గా కలిసి అంత బిల్డప్ అవడానికి 1 day టైం పట్టింది. సో ఆల్టర్నేట్ డేస్ ఒకసారి కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ నేను చూసిన చాలామంది పేషెంట్స్ చెప్పేది ఏంటి అని అంటే, మాకు లేడీ డాక్టర్ ప్రతిరోజు కలవాలని చెప్పారండి అని చెప్పి చెప్తారు. ప్రతిరోజు కలవటం అనేది అది డెఫినెట్లీ రాంగ్. రోజు మార్చి రోజు ఒక్కసారి కలవాలి. అండ్ ఆ రోజు మార్చి రోజు కలిసేటప్పుడు కూడా ఒక్కసారే కలవాలి. 12వ తారీఖు 2 సార్లు, 14వ తారీఖు 2 సార్లు అట్లా కూడా కలవాల్సిన అవసరం ఏం లేదు. 12th ఒకసారి, 14th ఒకసారి, 16th ఒకసారి, 18th ఒకసారి కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ చాలామంది పేషెంట్స్లో ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళకి ఎక్కువగా కరెక్ట్గా ఈ ఫర్టైల్ పీరియడ్లో ఖచ్చితంగా కలవాలి అని చెప్పని వాళ్ళు ఆఫీస్లో మధ్యాహ్నం నుంచి పొద్దున ఆఫీస్కి వెళ్ళిన కాడి నుంచి మధ్యాహ్నం నుంచి ఈరోజు సాయంత్రం సెక్షువల్గా కలవాలి, కలిస్తేనే పిల్లలు పుడతారు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండటము. లేకపోతే వైఫ్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేయటం, ఈరోజు సాయంత్రం తొందరగా రండి, లేకపోతే లేడీ డాక్టర్ చెప్పారు ఈరోజు అగ్రిలీజ్ ఇద్దరిని ఖచ్చితంగా కలవాలని చెప్పి ఆమె స్ట్రెస్ చేయటము. వీళ్ళు కంటిన్యూస్గా ఆ సెక్స్ని ఎట్లా ఎంజాయ్ చేయాలి అనేది ఆలోచించకుండా అదేదో ఒక పనిలాగా సెక్స్ చేయటం వల్ల చాలా మందిలో ఈ ఫర్టైల్ పీరియడ్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య, ఎరెక్షన్ రాక ఈ ఫర్టైల్ పీరియడ్లో కలవటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అక్కడ వాళ్ళు నిజంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉందా అని అంటే లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ స్ట్రెస్, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్లే. అంటే సెక్స్ని ఎంజాయ్ చేస్తా సెక్స్ చేయాలనుకున్నప్పుడు వచ్చే ఎరెక్షన్ అది చాలా బెటర్గా ఉంటుంది. అంతేగాని అదేదో ఒక పనిలాగాను, లేకపోతే ఎవరో లేడీ డాక్టర్ చెప్పారు కాబట్టి కలవాలనో, లేకపోతే వైఫ్ ఫోర్స్ చేస్తుందని చెప్పి కలవాలనో ట్రై చేస్తే ఎరెక్షన్ రాక సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా 1 or 2 times ట్రై చేసి ఎరెక్షన్ రావట్లేదనుకోండి, వాళ్ళకి తెలియకుండానే స్లోగా ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. నేను కలవలేనేమో, నేను మళ్ళీ ఇబ్బంది అయిద్దామని. ఆ పేషెంట్స్లో చాలా మందిలో కనపడేది ఏంటి అని అంటే, మళ్ళీ 19th నుంచి 28th దాకా బాగానే కలుస్తారు సెక్షువల్గా, ఈ 12th నుంచి ఈ డేట్స్లో కూడా బాగానే కలుస్తారు. ఈ పర్టికులర్ ఈ ఫర్టైల్ పీరియడ్ ఏదైతే ఉందో దీంట్లో ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ స్ట్రెస్, యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల ఎరెక్షన్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ సెక్స్ని ఎంజాయ్ చేస్తా సెక్స్ చేయండి, గ్యారంటీగా ఎరెక్షన్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ రియల్గా ఆ టైంలో మీరు ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేక ఎరెక్షనల్ ఇష్యూస్ లాంటి ఏదైనా వస్తే జస్ట్ లో డోస్ PDE5 ఇన్హిబిటర్స్ వేసుకోవడంలో ఎటువంటి నష్టము ఏమీ ఉండదు. సో ఈ PDE5 ఇన్హిబిటర్స్తో ఎరెక్షన్స్ అనేది నార్మల్గానే వచ్చి సెక్షువల్గా పెర్ఫామ్ చేయగలుగుతారు. కాబట్టి అవసరమైన వాళ్ళు ఈ PDE5 ఇన్హిబిటర్స్ వేసుకోవడంలో కూడా ఎటువంటి తప్పు లేదు. అండ్ ఫిమేల్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, చాలామంది ఫిమేల్స్ ఈ సెక్షువల్గా కలిసిన తర్వాత అది వాళ్ళకి న్యాచురల్గానే ఉన్న ఒక అనీజీనెస్ వల్ల కానివ్వండి, లేకపోతే కొంత ఈ వెజైనల్ ఈ సెక్రీషన్స్ వల్ల ఇమీడియట్గా వెళ్ళి వాష్ చేసుకుంటూ ఉంటారు. అట్లీస్ట్ ఈ ఫర్టైల్ పీరియడ్లో సెక్షువల్గా కలిసినప్పుడు అట్లీస్ట్ ఒక 1 hour పాటు వాష్ చేసుకోకుండా అంతే పడుకొని ఉంటే కొంత స్పర్మ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కంప్లీట్గా వెజైనాలో నుంచి యుట్రస్లోకి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఇమీడియట్గా సెక్షువల్గా కలిసిన తర్వాత ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళి వాళ్ళు వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్నారనుకోండి, స్పర్మ్ డ్యామేజ్ అయిపోవడానికి లేదా స్పర్మ్ అంటే కంప్లీట్గా బయటకు వచ్చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు ఫాలో అయితే
స్పర్మ్ కౌంట్ నార్మల్గానే ఉండి మెన్స్ట్రువల్ సైకిల్ కనుక కరెక్ట్గానే వస్తుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా డేట్స్ కౌంట్ చేసుకోవటం అయితే 9th డే ఒకసారి ఖచ్చితంగా కలవాలి. 10, 11 కలవకుండా 12th నుంచి 18th దాకా ఆల్టర్నేట్ డేస్ 12th ఒకసారి, సో 12th ఒకసారి, 14th ఒకసారి, 16th ఒకసారి, 18th ఒకసారి కలుస్తా ఉంటే మట్టికి స్పర్మ్ కౌంట్ బాగుండి మెన్సెస్ అంతా కరెక్ట్గానే వస్తా, ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ బాగుంటే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.